వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి కాసానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. యాలాల మండలంలోని కోకట్, ముద్దాయిపేట, బాగాయిపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని రోహిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. నేను ఒకటే విషయం అడుగుతున్నా, అవ్వ నీకు పెన్షన్ వస్తుందా? కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు? 4,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా 4,000? ఇక మహిళలకు అక్క నీకు 2,500 ఇస్తా అన్నాడు కదా, ఇచ్చిందా? ఇవాళ ఎవరికన్నా వచ్చిందా 2,500 నెలకు? ఎవరికి రాలే. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నారు మన ఆడబిడ్డలకు. ఎవరికన్నా వచ్చిందా బంగారం? ఎందుకు మార్కెట్లో బంగారం దొరుకుతలేదా? మార్కెట్లో బంగారం అయిపోయిందా? అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి 5 నెలల నుంచి. ఒక్కరికన్నా వచ్చిందా? ఒక్క ఆడబిడ్డ కన్నా? మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఆడబిడ్డ పెళ్లి కాగానే 1,116 రూపాయలు మనకు వచ్చేవి. ఆడ మోసం చేసే. ఇక మన చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నాడు కదా, స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు ఎన్ని స్కూటీలు వచ్చినాయి కోకట్ల? అసలు సైకిల్ అన్ని ఇచ్చిండా? గది మళ్ళా మోసం చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు, అబద్ధపు హామీలు, అన్ని బక్వాస్ మాటలు, 6 గ్యారంటీలు అని చెప్పి మనపడి వాళ్ళకు ఓట్లేసారు.